నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ పర్యటనల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గాన్ని కనీసం 3 సార్లు టార్గెట్ చేసి పర్యటనలు చేయాలని భావించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. భీమవరంలో పర్యటన జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనివార్య కారణాల వలన ఈ యాత్ర ఆగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లోనూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి క్రమంలో హెలికాప్టర్ ల్యాండింగ్కి ఎక్కడికక్కడ అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి కారణంతో యాత్రలన్నింటినీ కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. తొలి విడతగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 4 నియోజకవర్గాలపైన 4 పార్లమెంటరీ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టాలని జనసేన పార్టీ ఆలోచన చేసింది. దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి అనుమతులు ఇచ్చేటువంటి క్రమంలో వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ క్రమంలోనే యాత్రల్ని రద్దు చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చిందని జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముంది, దాని సారాంశం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ వాస్తవానికి 175 నియోజకవర్గాల్లో పర్యటించాల్సినటువంటి అవసరాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ మొదటి విడతగా భీమవరం నుంచి మొదలుపెట్టాలి. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి ఆ నియోజకవర్గం నుంచి యాత్రల్ని ప్రారంభించాలి. అలానే ప్రారంభించడం ద్వారా నాయకులతో మొదటి విడతలో ఆయా నియోజకవర్గాల నాయకులతో భేటీలు జరపాలి. తర్వాత కార్యకర్తలతో భేటీలు జరపాలి. ఈలోగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థులపైన క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గాన్ని కూడా కనీసం 3 సార్లు సందర్శించే విధంగా పవన్ కళ్యాణ్ ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా జనసేన నాయకత్వాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 14వ తేదీన భీమవరం పర్యటనకు వెళ్లాల్సినటువంటి సందర్భంలో కొన్ని అనివార్య పరిస్థితుల వలన ఈ పర్యటన రద్దయింది. దానికి సంబంధించినటువంటి నోటు మనం చూస్తున్నాం. జనసేన పార్టీ నాయకులు రిలీజ్ చేశారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి పేరు మీద రిలీజ్ అయినటువంటి నోట్ ఇది. హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతించకపోవడంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన వాయిదా, అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిడిలే కారణం అనేటువంటి రీజన్తో ఈ నోట్ రిలీజ్ చేశారు. అంటే బుధవారం నాడు భీమవరం పరిధిలో ఉన్నటువంటి నాయకులతో భేటీ జరగాల్సి ఉంది. అయితే ఆయనకు సంబంధించినటువంటి విష్ణు కాలేజ్ ప్రాంగణంలో హెలీప్యాడ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు తెలుపుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతర పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతోంది. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన అనేక మంది పలువురు ప్రముఖులు ఉపయోగించినటువంటి సందర్భం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయంలోనే ఈ అభ్యంతరాలు ఎందుకు చూపించారనేటువంటి మాటని క్వశ్చన్ చేసి ఇది రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఆల్రెడీ మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితులు ఎదురవడంతో ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆయా జిల్లాల నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మీటింగ్స్ పెట్టాలనేటువంటి కన్క్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి నోట్ కూడా ఈరోజు రిలీజ్ చేసింది జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారి పేరు మీద ఈ నోట్ రిలీజ్ అయింది. దీని సారాంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా, అనుమతుల మంజూరులో అడ్డంకులే కారణం. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల పాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. ఈ పవన్ కళ్యాణ్ గారు పర్యటించేటువంటి హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. ఇప్పుడు కాకినాడలో సమావేశానికి కూడా ఆ నగరంలో ఉన్న హెలిప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లపురంలో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్కు పవన్ కళ్యాణ్ సూచించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తారు. అలానే 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సినటువంటి సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ముఖ్య నాయకులతో భేటీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కేంద్ర కార్యాలయంలోనే చేస్తున్నారు. ఇది సారాంశం. అంటే పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3 సార్లు టార్గెట్ చేస్తూ 175 నియోజకవర్గాలు ఆయన పర్యటించాలనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. అంటే దాదాపు 425 పర్యటనలు చేయాలి ఈ 2 నెలల సమయంలో అనేటువంటి ఆలోచన జనసేన పార్టీ ద్వారా ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం ఒక స్పెషల్ చాపర్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఉదయానికి ఆయన వెళ్ళి 3 నియోజకవర్గాలు అంటే పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉండేటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా సమావేశాలు నిర్వహించడం ద్వారా మళ్ళీ సాయంత్రానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవాలి. అక్కడి నుంచి
తదుపరి రోజు కావాల్సినటువంటి ప్రణాళికలు లేదా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర కార్యకలాపాల్లో బిజీగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో గత ఎన్నికల కంటే ఈసారి ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నారు. అయితే ప్రతి చోట భీమవరంలో విష్ణు కాలేజ్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కాకినాడ సిటీలో కాకుండా గొల్లప్రోలు అంటే సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చోట హెలిప్యాడ్ ల్యాండింగ్కి అనుమతిస్తామనేటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటినీ చూసిన తర్వాత జనసేన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. నాయకులతో నిర్వహించాల్సినటువంటి సమావేశాలన్నీ కూడా పార్టీ కార్యాలయంలోనే నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా న్యాయ పోరాటం చేయడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటనలకే ఎందుకు ఈ అవాంతరాలు వస్తున్నాయి అనేటువంటి విషయం పైన కోర్టు నుంచి ఆర్డర్ పొందిన తర్వాత పర్యటనలు ఆయా నియోజకవర్గాల పర్యటనలకి మరొకసారి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జనసేన పార్టీ భావిస్తుంది. దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు జనసేన పార్టీ నాయకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ పదే పదే వెళితే ఎక్కువ నష్టపోయేది అధికార పార్టీని అనేటువంటి ఉద్దేశంతోనే ఈ అవాంతరాలు సృష్టిస్తున్నారనేటువంటి విమర్శలు వేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఒకవేళ రోడ్డు మార్గంలో కనుక పర్యటనలు చేపడితే ఇంత వేగంగా అన్ని నియోజకవర్గాల్ని కవర్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎన్నికల్లో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అలానే ఇతర నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో తన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటనలు చేసేందుకు సమయం దొరక్కపోవచ్చు అనేటువంటి దురుద్దేశంతోనే అధికార పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంది అనేటువంటి విమర్శల్ని జనసేన పార్టీ నాయకులు చేస్తున్నారు. సో న్యాయపరంగా జరిగేటువంటి పోరాటానికి కోర్టులు ఎలాంటి ముగింపు ఇస్తాయో ఇక వేచి చూడాలి.